ఫస్ట్ టైమ్ ఒక ట్రెక్‌కెళ్ళినప్పుడు అసెంట్ స్టార్ట్ అవుతుంది. ట్రైన్‌ని ఫాలో అవ్వాలి. సమిట్ రీచ్ అవ్వాలి అని గైడ్ మాట్లాడుతూ ఉంటే, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా చాలా సార్లు కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. వరీ నాట్. మనం మౌంటైన్ లాంగ్వేజ్ టుగెదర్ నేర్చుకుందాం. హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ట్రెక్ సిరీస్ ఇన్ తెలుగు. సమిట్ అంటే ఏంటి? ఒక మౌంటైన్‌లో లేదంటే ఒక హిల్‌లో ఏదైనా ఒక ట్రెక్ బిగిన్ చేసిన తర్వాత ప్రతి ట్రెక్కర్‌కి ఒక పాయింట్ రీచ్ అవ్వాలని ఉంటుంది. దట్ విల్ బి ది గోల్ పాయింట్, డెస్టినేషన్, విక్టరీ రకరకాలుగా అనుకోవచ్చు. ఆ ఫైనల్ పాయింటే సమిట్ అంటారు. అక్కడికెళ్ళి మనం వేరే మౌంటైన్ వ్యూస్‌ని చూడొచ్చు. వాట్ ఎవర్ ది వ్యూ. సో, అక్కడికెళ్ళి చూడొచ్చనమాట. సో, ఒక మౌంటైన్‌ని క్లైంబ్ చేసిన తర్వాత ఆ ప్లేస్‌లో ఫీల్ అయ్యే ఒక ఫీలింగ్ ఉంటుంది గదా! నెక్స్ట్ లెవెల్. ట్రైల్ అంటే ఏంటి? మనం నడిచే పాత్ ఉంటుంది గదా! దాన్నే ట్రైల్ అంటారు. అది మట్టితో ఉండొచ్చు, స్నోతో ఉండొచ్చు, లేదంటే అడవిలో ఉండొచ్చు. సో, మనం నడిచే ప్రతి ఒక్క ట్రైల్‌లో మ్యాజిక్ ఉంటుంది. అండ్ ఎవ్రీ స్టెప్ ఇన్ ది ట్రైల్ టెల్స్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. ఎసెంట్ అంటే మనం ఒక మౌంటైన్ ఎక్కుతాం కదా! అప్‌వర్డ్స్‌లో ఎక్కేదాన్ని ఎసెంట్ అని అంటారు. ఇక్కడ లంగ్స్ చాలా కష్టపడతాయి అండ్ హార్ట్ చాలా ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది. డిసెంట్ అంటే ట్రెక్ చేసుకుంటూ కిందకి దిగడం అనమాట. ఇక్కడేంటంటే లెగ్స్ విపరీతమైన నొప్పులొస్తూ ఉంటాయి. బట్ సోల్ మాత్రం చాలా లైట్‌గా ఫీల్ అవుతూ ఉంటుంది. రిడ్జ్ అంటే ఒక మౌంటైన్ పైన కానీ, ఒక హిల్ పైన కానీ, ఒక నారో పాత్ చాలా సన్న వే ఉంటుంది. ఒక్క అడుగు మాత్రమే పట్టే అంత స్పేస్ ఉంటుంది కొన్నిసార్లు. సో, దాన్ని రిడ్జ్ అని అంటాం. ఇక్కడ చాలా స్కేరీగా ఉంటుంది. బట్ చుట్టూ బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. సైడ్స్‌న పెద్ద పెద్ద వ్యాలీస్ ఉంటాయి. అండ్ మధ్యలో మనం ఉంటాము. అలాంటి రిడ్జెస్ పైన నడిచేటప్పుడు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ పాత్‌ని ఖచ్చితంగా ట్రస్ట్ చేయాలి. సబ్మిట్ చేయాలి. ట్రైన్‌ని ఫాలో అవ్వాలి. అసెంట్, డిసెంట్, రిడ్జ్ ప్రతి ఒక్క వర్డ్‌కి ఒక మీనింగ్ ఉంది. బట్ వెన్ యూ ఫీల్ దెమ్ ఆన్ ది మౌంటైన్స్ అవి నీకు లైఫ్ లాంగ్ ఒక మెమరీస్ లాగా ఉండిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఇన్ కేస్ తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పే లేదు. See you in the next video.